హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం పేపర్ 1 సైకాలజీ జనవరి 8, 2026 షిఫ్ట్ 1లో జరిగిన సైకాలజీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణతి చెందడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులు ఏంటి? అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణతి చెందడం వల్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఏంటంటే పరిపక్వత. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కరణ సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాసానికి ఒక ఉదాహరణ. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం. థర్డ్ క్వశ్చన్, కింది సహజాతాలను వాటితో పాటు వచ్చే ఉద్వేగంతో జతపరచండి. పారిపోవడం అనేది భయం. కుతూహలం, ఆశ్చర్యం. లొంగిపోవడం అంటే ప్రతికూల స్వీయ భావన. మాతృక అనేది ప్రేమ. ఈ క్రింది లక్షణాల్లో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది? ఈ క్రింది సాంఘిక లక్షణాల్లో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది? విరోధం. ఆన్సర్ ఇస్ విరోధం. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ని ప్రతిపాదించిన ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నేను నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారుతాను అనే కోట్ ఇచ్చారు. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ని ప్రతిపాదించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త నేను నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారుతాను అనే కోట్ ఇచ్చింది ఎవరు? కార్ల్ రోజర్స్. ఈ క్రింది వాటిలో ఒకటి లెక్టర్ స్కేల్లో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఈ క్రింది వాటిలో ఒకటి లెక్టర్ స్కేల్లో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఆన్సర్ ఇస్ ఖచ్చితంగా అనుసరిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా విభేదిస్తున్నాను. మధ్య 5 పాయింట్ల స్కేళ్లలో అంశాల అంగీకరించడాన్ని సూచించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. ఇతర పనులు చేసుకుంటూ జపం చేయడం. అలవాటుకి ఉదాహరణ. స్వీయ భావనను సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. నేను దృఢమైన మహిళని. ఇది స్వీయ భావనకు సంబంధించిన స్టేట్మెంట్. కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. మొదటిది, ఆమె తల్లితో వివాహానికి వెళ్ళి ఆమె తన బంధువులందరినీ కలుసుకొని ఆనందించవచ్చు. మరియు రెండవది, ఆమె ఇంటి దగ్గరే ఉండి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు మరియు తనకు నచ్చిన ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కస్తూరి ఎదుర్కొనే సంఘర్షణ రకం. కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. ఏంటిది? తమ తల్లితో వివాహానికి వెళ్ళి ఆమె తన బంధువులందరినీ కలుసుకొని ఆనందించవచ్చు. రెండోది, ఇంటి దగ్గరనే ఉండి టీవీ చూస్తూ తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 పాజిటివే కాబట్టి ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్, అంతఃపరిశీలనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. ఇంట్రోస్పెక్షన్. అంతఃపరిశీలనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆ పరిస్థితిలో నేను ఎందుకు అలా స్పందించాను అనేది అంతఃపరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒకదాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యాసనం కాదు. ఈ క్రింది వాటిలో ఒకదాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యాసనం కాదు. మందులు, డ్రగ్స్. దీనివల్ల వచ్చేది అభ్యాసనం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఒక క్లిష్టమైన పజిల్ను పరిష్కరించాడు. అతన్ని ఉపాధ్యాయులు ప్రశంసించారు మరియు అతని తండ్రి అతనికి మధ్య ఒక ప్రత్యేకమైన బహుమతినిచ్చారు. అది రాహుల్ను అలాంటి మరిన్ని కృత్యాల్లో పాల్గొనేలా చేసింది. దీని ప్రకారం స్కిన్నర్లో ఉదాహరణ ఏంటిది? ఉదాహరణలోని ఆపరెంట్ ఏంటి? ఆపరెంట్ ఏంటంటే పజిల్ను పరిష్కరించడం. అది స్కిన్నర్ ప్రకారం ఆపరెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధులను మరియు అధికారంలో ఉన్న వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనపరచడం మరియు నమస్కారంకి దీనికి ఒక ఉదాహరణ.
వృద్ధులను మరియు అధికారంలో ఉన్న వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనబరచడం మరియు నమస్కరించడం దీనికి ఒక ఉదాహరణ. నిబంధనకి ఉదాహరణ. థారెన్డైక్ అభ్యసనంలో దీనికి ప్రాముఖ్యత ఇచ్చారు. సహజాతాలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకదానికి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. కింది వాటిలో ఒకదానికి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. ఆన్సర్ ఈజ్ సంస్కృతి. ఒక తల్లి తన చిన్న కొడుకుతో, అక్క తన పని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా ఆమెలాగే ప్రవర్తించాలి అని చెప్పడం మీరు ప్రతిపాదించిన అభ్యాసానికి ఒక ఉదాహరణ. ఒక తల్లి తన చిన్న కొడుకుతో, అక్క తన పని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా ఆమెలాగా ప్రవర్తించాలి అని చెప్పడం మీరు ప్రతిపాదించిన అభ్యాసానికి ఒక ఉదాహరణ. బండుర. కూరగాయల మార్కెట్ ధరలు మరియు వాటిని పండించడానికి ఉపయోగించే ఎరువులతో విసిగిపోయిన ఒక వ్యక్తి తన సొంత కిచెన్ గార్డెన్ను పెంచాలనుకున్నాడు. తన ఇంటి వెనుక ఉన్న చిన్న పెరడు తన ప్రధాన సవాలు అని అతను గ్రహించాడు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు అతను తన టెర్రస్పై ఉన్న నీటిని బయటకు పంపడానికి వెళ్ళినప్పుడు అతడు అకస్మాత్తుగా తన తోటను పెంచడానికి తన టెర్రస్ను ఉపయోగించవచ్చని గ్రహించాడు. దీనికి గల ఒక ఉదాహరణ. అంటే తనకి టటాల్న ఆలోచన వచ్చింది. దాన్ని అంతర్దృష్టితో కూడిన అభ్యాసనం. తన మనవడిని సంతోషపెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి తాత హాజరు కావడం దీనికి ఉదాహరణ. మనవడిని సంతోషపెట్టడానికి కాబట్టి బాహ్య ప్రేరణ. ఒకరిని సంతోషపెడుతున్నాం కాబట్టి దాన్ని బాహ్య ప్రేరణ అంటాం. నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీని ద్వారా జరుగుతుంది. దీని ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఈస్ గుర్తింపు అండ్ పునఃస్మరణ. ఈ రెండింటి ద్వారా తిరిగి సమాచారాన్ని మనం నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందుతాము. ఒక అమ్మాయి 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తర్వాత నృత్య తరగతుల్లో చేరింది. ఇక్కడ విధమైన శిక్షణ బదలాయింపు జరగవచ్చు. ఒక అమ్మాయి 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తర్వాత నృత్య తరగతిలో చేరింది. అంటే ఫస్ట్ 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకుంది, ఇప్పుడు నృత్యం నేర్చుకుంటుంది. ఇక్కడ ఈ విధమైన శిక్షణ బదలాయింపు జరగవచ్చు. అంటే సంగీతానికి నృత్యానికి, సంగీతమే నేర్చుకోవడం, పాడడం, ఇది డ్యాన్స్ చేయడం, నృత్యం, కాబట్టి శూన్య బదలాయింపు. క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాలకు సంబంధించింది సరికానిది ఏంటంటే సమ్మిళిత పాఠశాల పిల్లవాడి వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. ఇది సంబంధించి సరికానిది. అంటే సమ్మిళిత పాఠశాల విద్యార్థుల భాగస్వామాన్ని పెంపొందించడానికి వ్యవస్థలో మార్పుని నొక్కి చెబుతుంది. వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెట్టదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి విచారణ ఏంటంటే ఓపెన్ ఎంక్వైరీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి ఉపన్యాస పద్ధతి యొక్క శ్రేష్టత. ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతి బోధించడానికి మరియు ఇచ్చిన వ్యవధిలో ఎక్కువ విషయాన్ని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉపన్యాస పద్ధతి యొక్క శ్రేష్టత ఏంటంటే ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతి బోధించడానికి మరియు ఇచ్చిన వ్యవధిలో ఎక్కువ విషయాన్ని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సూచనలను చదవడం ద్వారా పజిల్ను పరిష్కరించే పిల్లవాడు బ్రూనర్ ప్రకారం ఈ వికాస దశలో ఉన్నాడు. సూచనలు చదవడం ద్వారా పజిల్స్ను పరిష్కరించే పిల్లవాడు బ్రూనర్ ప్రకారం ఏ వికాస దశలో ఉన్నాడు? సూచనలు చదవడం ద్వారా పజిల్స్ని పరిష్కరించడం ద్వారా పిల్లవాడు ప్రతీకాత్మక సింబాలిక్ దశలో ఉన్నాడు. తరగతికి తమ వ్యక్తిగత సమస్యలను తీసుకువచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఆప్షన్ ఏ మాంత్రికుడిగా, ఆప్షన్ 2 క్రమశిక్షణ అధికారిగా.
ఏ విధంగా ఉండాలి? కౌన్సిలర్గా, మాంత్రికుడిగా ఉండాలి. ఎందుకంటే సాల్వ్ చేసే విధంగా ఉండాలి, క్రమశిక్షణ అధికారిగా కాదు. ఓకే, ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. ఐసీటీతో అభ్యాసనం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఉపయోగించడం ఐసీటీతో అభ్యాసనానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులకు స్వతంత్రాన్ని ఇచ్చినప్పటికీ నిర్మాణ లోపం లేదా బలమైన విద్యా ఫలితాలు లేకపోవడం వలన గందరగోళానికి దారితీసే నాయకత్వ శైలి ఏంటిది? అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులకు స్వతంత్రాన్ని ఇచ్చినప్పటికీ నిర్మాణ లోపం లేదా బలమైన విద్యా ఫలితాలు లేకపోవడం వల్ల గందరగోళానికి దారితీసే నాయకత్వం అనుమతిపూర్వక నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో శారీరకం కాని పిల్లల వేధింపు రకానికి గుర్తించండి. క్రింది వాటిలో శారీరకం కాని పిల్లల వేధింపు రకాన్ని గుర్తించండి. ఉద్వేగ నిర్లక్ష్యం, విద్యాపరమైన నిర్లక్ష్యం, లైంగిక వేధింపు. ఇందులో ఏ మరియు బి అంటే ఉద్వేగ నిర్లక్ష్యం, విద్యాపరమైన నిర్లక్ష్యం, ఈ రెండు శారీరకం కాని పిల్లల వేధింపు రకానికి ఎగ్జాంపుల్స్. లైంగిక వేధింపు అనేది శారీరక వేధింపు అన్నట్టు. ఉద్వేగ నిర్లక్ష్యం, విద్యాపరమైన నిర్లక్ష్యం శారీరకంగా కాదు, వేధింపు రకం. నెక్స్ట్. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. ఆన్సర్ ఈస్ పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అనేది పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం. నెక్స్ట్ 13th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 27 ప్రకారం ఒక ఉపాధ్యాయుడిని కింది పనుల్లో ఒకదానికి నియమించకూడదు. దేనికి నియమించకూడదు? స్థానిక సంస్థ కోసం గృహ సర్వేల కోసం ఉపాధ్యాయుడిని నిర్మించకూడదు అని ఇచ్చారు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.